సో మామ ఇంకా రాడ్లు మొత్తం సెట్ చేసేసాం. ఇదండి, ఇది వచ్చేసి ఫస్ట్ రాడ్, ఇది వచ్చేసి ఇది మొత్తం ఇదే మామ. ఇంకా వచ్చేసి ఇది కూడా డబ్బా గేలం, ఇదైతే ఆల్రెడీ వేసేసాను. వచ్చి సాగు కొడుతున్నా. సరే, ఇది రెండోది. తిరిగిరా ఇది జిలేబీ అయితే బాగుండిద్దిరా. ఇది ఏం చేపరా? ముయ్య చేప. అరే ముయ్య చేపరా. అరే ఎందుకు పడుతున్నాయి రా? మా ఫస్ట్ చేప ముయ్య చేప పడింది. ఫేవరెట్. చేపలు పడుతున్నాయి పడేసాడు. ఇది చూడండి, మెరుస్తుంది బంగారం లెక్క, సిల్వర్. ఇంకా మనమైతే ఇప్పుడు పొయ్యి రెడీ చేస్తున్నాం. మనకు ఒక చేప పడింది కదా, దాన్ని అయితే ఫ్రై చేసుకుందాం ఇక్కడే. దానికోసం ఫస్ట్ పొయ్యి రెడీ చేసుకుందాం. ఓకే, ఇంకా కొన్ని కట్టె పుల్లలు వేసుకొని మంట కూడా రెడీ చేసేసుకుందాం. గాలి కొడుతుంది, వెలిగిద్దంటావా? బొగ్గను మండుకుంది. ఇది చెయ్యి పెడతావేంద్ర గాలి తగలకుండా? మండుతుంటే చెయ్యి పెట్టి గాలి రాకుండా ఆపేసి ఇప్పుడే పుల్లే. పెద్ద పుల్లలు పెట్టు దాని మీద. బుసలు కొడుతుంది. పాము ఏమన్నా దూరిందా ఏంటి ఇందులో? అదంతా మండదు మామ. సో మామ ఇంక ఇద్దండి, చేప అయితే క్లీన్ చేసేసి పెట్టేసాం పక్కన. సో ఇంకా తర్వాత వచ్చేసి ఈ రాళ్ళు మామ. ఈ రాళ్ళు ఇద్దండి, ఈ రాళ్ళు చాలా డేంజర్ ఏంటంటే మేము ఇక్కడి నుంచి తీసినవే ఈ రాళ్ళు. ఇవేంటంటే పేలుతాయి, బాగా మంట ఎక్కువైనప్పుడు పేలుతాయి. లాస్ట్ టైం కూడా పేలింది. అందుకని ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఫస్ట్ అయితే కొద్దిసేపు వీటిని మండనిస్తున్నాము. అందుకని కొద్దిసేపు మంటేసి వదిలేసాం. ఇంకా మనం ఫిష్ కూడా రెడీగా ఉంది. దీన్ని ఇంకా ఉప్పు కారం మొత్తం మసాలాలు పూసి ఇంకా ఫ్రై చేసుకోవడమే లేటు. కాకపోతే కాసేపటి దాకా అయితే ఫస్ట్ దీన్ని మండనీయడానికి వదిలేసాం. ఇది కొంచెం చికెన్ మసాలా. చాలేరా, చచ్చిపోతావు. ఇప్పుడు కారం జాగ్రత్త. గొడ్డు కారం అది కళ్ళల్లో పడితే, ఎందుకంటే నా వైపే ఉంది అది. కలిపేది ఫస్ట్ సాల్ట్ కలిపి తొందరగా సగబెట్టావు. ఇది ఎందుకు రా పొగ వస్తుంది? ఇది కలుపుతున్నా కానీ చేపకు పెట్టు. ఆగరా, కలపనీరా. కానీ పడినా కానీ ముయ్య చేప సరైన చేప పడిందిరా. పడ్డం ముయ్య చేప పడింది. అలా వేస్ట్. లోపల పోయి. మాలు బయట తక్కువైనా కానీ లోపల తక్కువ కాకూడదు. ఇట్టాగే తినేయచ్చా? పెనం పెట్టు. ఇంకా పెనం పెట్టేసుకుందాం మా ఫస్ట్. పెట్టు మా. ఓకేనా? ఇట్లానా? కొంచెం పోయి. చేప ఎంత ఉంది, ఆయిల్ ఎంత? చాలే. నేను చెప్పా అది వేడెక్కాలరా. నువ్వు ఆడ మధ్యలో పెట్టి మంట లేదు, ఏం లేదు కింద. సరే, ఏమో అయ్యా, దాన్ని చూస్తుంటేనే ఆకలేస్తుంది నాకు. ఇప్పుడు స్టార్ట్ అయిందా మంట? ఇప్పుడు ముక్క మెత్తగా ఉడికి. మనకి ఇంకో చేప కూడా పడింది. సరే, తొందరగా రెడీ చేయి. దీన్ని కూడా ఇప్పుడు కోసి ఫ్రై చేసేద్దాం.
మామ ఇంకా ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇది వచ్చేసి మొయ్య చేప మామ. టేస్ట్ ఎట్టుంటుందో చెప్తాను. ఈ చేపలు ఏంటంటే ఎక్కువగా పులుసుకి ఎగురికి బాగుంటాయి. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చేసి ఇది ఎట్లా ఉందో చూద్దాం. అది విడిది ఫస్ట్ ఒక పక్క మొత్తం సపరేట్ చేయి. అరే పొగలు వస్తున్నాయేమో. అసలు భలే ఉందిరా ఇది. ఇదిగో ఇక్కడ ఆయిల్ ఉంది కదా, అది వాటర్ అందులో అవాబ్రేట్ అయ్యి ముక్కలోకి మొత్తం వెళ్ళిపోయింది చేపలోకి. తినుమా, బాగుందిరా. ఇంకా లేపేయచ్చురా. కింద పెట్టు, అది చాలా బాగుంది సరిగ్గా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది మామ. ఎంతైనా చేప ఫ్రైయే. మామ ఇదంతా నేను తింటా, ఇదంతా నువ్వు తిను. ముళ్ళు ఉన్నాయంట. ఇప్పుడు ఉన్నాయి చూడు ముళ్ళు. తినుమా, కాలుతుందిరా. ఏది ఇప్పుడు బాగుందిరా, ఇప్పుడు బాగుంది. రెండు చేపలు పడ్డమేంది, అది కూడా వాటిని ఫ్రై చేసుకుని దొబ్బి తిన్నమేంది. ఓకే మావా, ఈ రోజుకైతే ఇంతే. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఉంటా మళ్ళీ. మంచి